ఈరోజు ముద్దునూరు గ్రామం దుగ్గొండి మండల్ వరంగల్ జిల్లాలో ఉన్నాము. విక్టర్ కంపెనీ వారి థండర్ మందును ఫార్మర్ స్ప్రే చేయడం జరిగింది. చేయడం వల్ల కత్తెర పురుగు ఎలా నిర్ధారణ జరిగింది అనేది తన మాటలను తెలుసుకున్నాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న, మీ పేరు ఏం పేరన్నా? అల్వాల రమేష్. అల్వాల రమేష్ గారు. మీ దేవుడు? ముద్దునూరు దుగ్గొండి మండల్ ముద్దునూరు. ఓకే, ఈ విక్టర్ కంపెనీ వారి థండర్ మందు తీసుకొచ్చారు కదా, ఏ రోజు తీసుకొచ్చారండి? 6 రోజుల ముందు. 6 రోజుల ముందు కొట్టుడు మాత్రం 4 రోజుల ముందు కొట్టిన. ఓకే. కొట్టక ముందు ఒక్కొక్క కర్రకు 5-6 పురుగులు ఉండేవి. అవునా? ముగి మొత్తం పురుగే ఉండేది. ఓకే. కొట్టినాక 3వ రోజు వరకు పురుగు లేకుంటాయింది. ఓకే. తెల్లారి కొద్దిగా సుడిపడ్డట్టు అయింది. మరి తెల్లారి వరకు ఏం లేకుండా చచ్చిపోయినది. ఇంత ముందున్న చేనుకి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. చాలా తేడా. ఓకే. పురుగు లేకుండా చచ్చి ఎక్కడ పడి ఉన్నది. ఓకే. వాటికి మాత్రం కొట్టి 4 రోజులు అవుతుంది. కొట్టడం వల్ల మాత్రం పురుగు అయితే చాలా కంట్రోల్ వచ్చేసింది. పురుగు లేకుండా అయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. చూద్దామండి. ఆల్రెడీ పురుగులు ఇక్కడ ఉన్నాయి, కొన్ని చనిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ఇది కొట్టుకుంటా ఉంది. ఇది కంప్లీట్గా చనిపోయింది. ఇది కూడా చనిపోవడం జరిగింది. దీని కదలిక మాత్రం ఏమి లేదు. లాస్ట్ స్టేజ్లో ఉంది. పెరాలసిస్ వచ్చేసి కంప్లీట్గా చనిపోవడానికి ఆస్కారము. చూడండి, అట్నే ఇక్కడ కూడా చనిపోయిందండి. కదలిక లేదు. చాలా సెకండ్ స్టెప్లో వస్తుంది. పెరడు మాత్రం చాలా నీట్గా ఉంది. చెప్పండి అన్నగారు, ఈ థండర్ మందు ఏ ఫార్మర్ అయినా కొట్టవచ్చా? పక్కా కొట్టవచ్చు, ధైర్యంగా కొట్టుకోవచ్చు. థండర్ మందు చాలా ప్యూర్ ఆర్గానిక్ మందు అండి. విక్టర్ కంపెనీ వారిది చాలా హెవీగా పనిచేస్తుంది. అన్ని కంపెనీలో పోల్చుకుంటే థండర్ అనే. కాకపోతే మాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ పురుగు వస్తుంది? ఇప్పుడు మేము ఎంతమంది కొట్టిన మందు ఏది కొట్టినా కూడా 5-6 రోజుల వరకు మళ్ళీ అప్పుడు చచ్చిపోవడం, మళ్ళీ 5-6 రోజుల వరకు మళ్ళీ పురుగు స్టార్ట్ అవ్వడు. చెప్తామండి. ఇప్పటి వరకు అయితే థండర్ అనే మందు, విక్టర్ కంపెనీ వారి థండర్ అనే మందు మ్యాక్సిమమ్ 15 నుంచి 20 రోజుల మధ్యలో పనిచేస్తున్నారు. ఆ లోపల మాత్రం మీరు ఏ మందు కొట్టాల్సిన అవసరం రానివ్వదు. మీరు కూడా చెక్ చేసుకోండి. దీన్ని ఛాలెంజ్గా తీసుకోండి. ఓకేనా? సరే. ఓకే అండి. తోటి రైతులకైతే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి వివరించండి. పక్కా దీన్ని వాడుకోవచ్చు. అందరికీ మాత్రం న్యాయం జరుగుతుంది. పెట్టిన డబ్బులో న్యాయం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.